శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వ విఘ్నాలని అధిగమించి ఈరోజు 5 జనవరి 2026 ఈ రోజుతో మహాభారత యథాతథంలోని ప్రథమ అధ్యాయం కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనే అధ్యాయంలో మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకః పాండవైశ్చవ కిమకురుత్వ సంజయ. ఈ ఈ శ్లోకంలో ఉన్నది ధృతరాష్ట్రుడు చెప్పిన ఈ మాట ఏంటంటే, ధర్మక్షేత్రంలోని ధర్మభూమిలో జరిగే ఈ తీర్థస్థలిలో కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం అనే ప్రదేశం హర్యానాలో ఇప్పుడు మనం చూడొచ్చు. కురుక్షేత్రం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలోనే ఈ ఘట్టనలు జరిగాయని మనకి ఈ శాస్త్రం చెప్తుంది. సమవేత అంటే సమకాలీనుడు, సమకూడిన. యుత్సువుడు అంటే యుద్ధం చేయదలిచిన వాడు. ఎవరైతే ఉన్నారో యుద్ధం చేయదలిచిన వారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మమకాహ అంటే నా పక్షం వారు. ఎవరు చెప్తున్నారంటే ఈ ధృతరాష్ట్రుడు చెప్పే దాంట్లో పుత్రులు అంటే ఈ 100 కొడుకులు ఉన్నారు కదా, ఆ కుమారులు పాండవ అంటే పాండురాజుకి సంబంధించిన పుత్రులు అంటే పాండవులు. చ అంటే మరియు. ఓకే. ఏవ అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే నిశ్చయంగా చేసింది. కిం ఏమి, కిమకురత్వ సంజయ అయితే చేశారో అని ఓ సంజయుడికి చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయదలిచిన వారై ధర్మక్షేత్రమునైన కురుక్షేత్రంలో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి అని అడుగుతున్నాడు. ఇది మొదటి శ్లోకం. రెండో శ్లోకానికి వెళితే, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తాద ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రీవీత్. అంటే దీని గురించి ఏం చెబుతున్నాడంటే సంజయుడు చెప్పాడు ఈ మాట ఏమంటున్నాడు, ఓ రాజా, పాండుపుత్రులతో వ్యూహంగా ఏర్పడబడిన సైన్యమును చూసి పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధంగా పలికాడు. ఏ విధంగా అంటే, ఇప్పుడు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి మనకు తెలిసిందే. దురదృష్టవత్తు అతనిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ఇది యుద్ధానికి ఊరుగొలిపి తన లోపభూష్టమైన ఆలోచనని పుత్రుని ఉసుగొలిపి తన సోదరుడు కుమారుల చేత యుద్ధానికి ఉసుగొల్పడానికి అతను కారణమయ్యాడు. తర్వాత మూడో శ్లోకం. పసైత్యాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమతా. అంటే ఏమంటున్నాడంటే ఇందులోని ఆచార్య, మీ బుద్ధి కుశలైన శిష్యుడగు ద్రుపద పుత్రుని చేత నేర్పుగా ఏర్పబడిన
పాండుసుతులు గొప్ప సేవను చూడుము. ఆ సేనని చూడమంటున్నాడు. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతుడైన ద్రోణాచార్యుడికి లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలిచెను. ఇది దుర్యోధనుడు అహంకారానికి, గర్వానికి, అర్జునుడు ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో ఒక రాజకీయ వైరమును కలిగి ఉండెను. సో ఆ వైరాన్ని ఎత్తి చూపి ఇది గుర్తు చేస్తున్నాడు. అంటే ఈ మొదటి 3 శ్లోకాల్లోనే మీకు యుద్ధానికి గల కారణాలు ఏ విధంగా జరిగాయో అన్నది మనం ఈ 3 శ్లోకాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా 4వది అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయూధాను విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇక్కడ ఈ సైన్యమును భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే శూరులైన ధనర్జునులు ఎందరో కలరు. అంటే వాళ్ళు శక్తియుక్తుల్ని భీముణ్ణి అర్జున్ని తక్కువ చేసి చూపించడానికి వారి యొక్క అహంకారానికి, గర్వానికి, అసూయకి, నిర్లక్ష్యానికి ఈ ప్రతీకలుగా మనం చెప్పుకోవచ్చు. వాటికి అన్నిటితో కలిపి యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుడు గొప్ప నైపుణ్యం ఎదుట దుమ్మును ప్రధాన అవరోధములుగా కాకున్న భావమును కారణమైన ఇతరులు అనేక మంది కలరు. అంటే ఈ అంటే మనం శాస్త్రం నిశితంగా పరిశీలిస్తే ఈ భీమార్జునులు అన్నది మీకు చివరిలో వారి శక్తియుక్తులు ఏంటో తెలుస్తాయి. కానీ ముందుగా వీళ్ళు అంచనా వేయలేకపోవడం అన్నది యుద్ధంలో వారి శక్తిని, యుక్తిని అంచనా వేయకపోవడం అన్నదే వాళ్ళు ఓటమిని పరోక్షంగా వాళ్ళే ఒప్పుకున్నట్టుగా జరుగుతుందన్నమాట. ఇది అంటే మరి అంతే కదా, శక్తి, యుక్తి వేరే విరోధులు ప్రత్యర్థులకు శక్తిని అంచనా వేయకపోవడం అన్నది ఖచ్చితంగా అది ఒక పెద్ద లోపంగానే మనం ఈ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా 5వది దృష్ట కేతుశ్చేకీతానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతీభోజశ్చ సైభృశ్య నరపుంగవః. అంటే ఈ పుష్టకేతు, చేకితాన్ కాశీరాజు, తర్వాత పురజిత్తు, తర్వాత కుంతి భోజన శైలుడు వంటి మన్నగు వాళ్ళు ఉన్నారు. ఈ మహానుభావులు ఎందరో, మహాయోధులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరితో పాటు వీళ్ళ స్థాయిని కూడా వాళ్ళు అంచనా వేయలేకపోవడం అన్నది మన ఈ గత శ్లోకం 4 నుంచి 5కి మనం చెప్పుకోవచ్చు. ఇంకా 6వదానికి యుధా మనుష్య విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథ. అంటే పరాక్రమం ఎవరిది ఎంత ఉన్నదో అన్నదనేది యుధామన్యుడు మహాశక్తిశాలుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపది పుత్రుల్లో అందులో కలరు. ఈ వీరులందరూ మహారథులే. అంటే వాళ్ళ శక్తియుక్తుల్ని ఈ శ్లోకం ద్వారా మనం వీర్యవాన్ అంటే వాళ్ళ వీరత్వాన్ని, పరాక్రమాన్ని, వీరులందరినీ మహారథులుగా మనం వారి శక్తియుక్తుల్ని తెలుసుకోవచ్చు. ఇంకా 7వ శ్లోకానికి వెళితే అస్మాకం తు విశిష్టయేతాన్నిబోధ ద్విజోత్తమనాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాని బ్రవీమి.
ఈ బ్రాహ్మణోత్తముడు నా సేవా బలమును నడుపుటకై కొరకై విశేషముగా యోగ్యులైన సేవా నాయకులు గూర్చి నేనెప్పుడు మీ కొరకై తెలిపెదను. అంటే వాళ్ళ పరాక్రమాలనందరినీ ఈ ద్రోణాచార్యుడు ఆహ్, అర్జునుడికి ఈ తర్వాత ఈ కౌరవులలో చాలామంది ఆహ్, ఈ ధృతరాష్ట్రుడు కొడుకులకి విద్య నేర్పించిన ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియ శిష్యుల్లో ఒకడైనా కూడా ఇక్కడ ఈ అనివార్య కారణాల వల్ల ద్రోణాచార్యుడు కౌరవుల పక్షం నిలిచాడన్నదానికి ఈ శ్లోకం ఒక విధంగా మనకి రుజువు చేస్తుంది. దాన్ని బట్టి మనం ఎవరు ఏ పక్షాన ఉన్నారన్నది కూడా మనం తెలుసుకోవచ్చు. భవాన్ 8వ శ్లోకం. భవాన్ భీష్మస్య కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమతిశ్చ సదైవశ్చ యుద్ధం వలన ఎప్పుడు విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్వరుడు మున్నగు వారు కలరు. అంటే వీళ్ళందరూ ఎవరెవరు ఉన్నారన్నది ఈ శ్లోకంలోనే వారి అంటే భీష్మ పితామహుడు, ఆయన చాలా తెలివితేటలు, తర్వాత అపారమైన జ్ఞానం కలిగిన వాడు. తర్వాత కర్ణుడు అసలు చాలా మంచి స్కిల్ఫుల్ ఉన్న వ్యక్తే, కానీ ఆయన దుర్యోధన పక్షంలో ఉండడం వల్ల ఆయన వాల్యూని, ఆయనకున్న స్కిల్ని మంచిగా యూజ్ చేయకపోవడం అన్నది మనం వారి శక్తియుక్తులు తక్కువ అంచనా వేయడం కాదు, కానీ వీళ్ళందరినీ దుర్యోధనుడు చక్కగా వాడుకోవడం చేత కాలేదని మనం తెలుసుకోవచ్చు. తర్వాత మిగిలినందరూ కృపుడు, అశ్వత్థామ, విశ్వకర్ణుడు వీళ్ళందరూ మంచి నైపుణ్యం కలిగిన స్కిల్ ఉన్నవాళ్ళు, మంచి టాలెంటెడ్. కానీ వీళ్ళందరూ సోమదత్తుడు వీళ్ళందరినీ కూడా కరెక్ట్గా యూజ్ చేయలేకపోవడం అన్నది మనం దీని ద్వారా ఈ శ్లోకం ద్వారా వాళ్ళ శక్తియుక్తులు 8 అని గొప్పగా చెప్పారు. కానీ చివరికి వచ్చేసరికి మనకి ఎలా ఉంది ఏంటి అన్నది మనకి పోను మనకి వేరే శ్లోకాల్లో తెలుస్తుంది. తర్వాత 9ది అనేశ్చ బహవః శూరా మదత్తే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రవాహరణః సర్వే యుద్ధ విశారదః. నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడిన వీరులు ఇంకనూ అనేకులు కలరు. అదే ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టు, మనం 3, 4 శ్లోకాల్లో చెప్పుకున్నట్టు వీళ్ళు తక్కువ అంచనా వేశారు, తర్వాత వీళ్ళని గొప్పగా చెప్పుకున్నారని. ఖచ్చితంగా వీళ్ళు మంచి టాలెంట్ ఉన్నవాళ్ళే, అలానే మనం తక్కువ అంచనా వేయనవసరం అవసరం లేదు. ఈ శ్లోకం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసారు. అంటే ఎలాంటి నిశ్చయం అంటే, మేము గెలుస్తాం ఖచ్చితంగా, మాకు ఇంతమంది వీరులు ఉన్నారు, ఇంతమంది పరాక్రమ వీరులు ఉన్నారని చెప్పి ఆలోచనకు వచ్చారు. అదేవిధంగా వారందరూ కూడా వివిధ శాస్త్రములు గెలిచిన వారు. అంటే వాళ్ళ దగ్గర అనేక వెపన్స్ ఉన్నాయి, అనేక ఆలోచనలు ఉన్నాయి, అనేక ప్లాన్లు ఉన్నాయి, అనేక రకరకాల పద్ధతుల ద్వారా విరోధుల్ని ముప్పతిప్పలు పెట్టగలిగే శక్తియుక్తులు ఉన్నాయని, యుద్ధ నైపుణ్యాలు కలిగిన వారని వాళ్ళు ఆలోచనతో ఉన్నారు. ఇట్లాంటివన్నీ కావచ్చు, వాళ్ళ దగ్గర అన్ని శక్తియుక్తులు ఉండొచ్చు కావచ్చు, కానీ వాటిని యూజ్ చేసేది, వాటిని వాడుకునే విధానం కూడా కొంచెం సరైన పద్ధతిలో వెళ్ళాలి కదా. సో మరొకటి 10వ శ్లోకం. అపర్యాప్తం తదాస్మకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వమదేతేషాం బలం భీమాభిరక్షితం. మన సైన్య బలం అపరిమితం, వాళ్ళందరూ అపరిమితం. మనం పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షించబడుచుంటుంది. భీష్ముడు
ఈ భీష్ముడు ఇక్కడ మనం అంటే అతిశయోక్తి కాదు. ముందుగా మనం ఆల్రెడీ మనకి తెలుసును కాబట్టి, మనం చదివాం కాబట్టి, ఒక కొన్ని శ్లోకాల తర్వాత మనం భీష్ముడిని ఏ విధంగా బాణాల మీద నిలబెట్టి అర్జునుడు ఉంచాడో, ఆ కార్యక్రమం కూడా మనం పోయిన ఆహ్, హ్మ్, ముందు ముందు శ్లోకాల్లో మనం చదువుకోవచ్చు. అంటే వాళ్ళకున్న శక్తి యుక్తుల్ని ఏ విధంగా ఈ పాండవరాజు పుత్రులు ఆహ్, ఈ పాండవులు ఏ విధంగా వారికి కట్టడి చేయగలిగారు అన్నది, వీరు శక్తియుక్తుల్ని ఏ విధంగా మనం ముందు చదువుకొని తర్వాత ఏ విధంగా వారిని అన్ని శక్తులున్న వాళ్ళని కూడా కట్టడి చేయగలిగారన్నది మనకి హ్మ్, బోధపడుతుంది. కానీ భీముని చేత జాగరూకత రక్షించబడుచున్నట్టి పాండవ సైన్య బలమును పరిమితంగా గలదు. అదే. ఇదే ఇదే మాట వారు ఇంత గొప్పగా చెప్పుకున్న వాళ్ళు లిస్ట్ ఔట్ అందరూ చేసిన ఈ కర్ణుడు, భీష్ముడు, శాతకర్ణి, అశ్వత్థామ ఇలాగ అందరిని చెప్పుకున్న వాళ్ళ బలం చూసుకొని ఒక్క భీముడు వీళ్ళందరినీ కట్టడి చేయగలిగిన ఈ ఈ పాండ్య రాజుల్ని, తర్వాత ఈ ఈ కౌరవ సైన్యాన్ని కూడా కట్టడి చేయగలిగినప్పుడు వాళ్ళు చూసి భీరక్షితం, భీముడి చేతుల్లో పరిమితంగా ఉన్నది. ఇది అంత వరకు చెప్తున్నారు. మనం ఈరోజు ఈ 10 శ్లోకాల్ని మనం ఎవరైతే యుద్ధానికి పురుగొలిపారో, ఆ పురుగొలిపిన శక్తి ఆహ్, ధృతరాష్ట్రుడు కారణానికి ఏ విధంగా దుర్యోధనుడు పురోగమించి యుద్ధానికి కారకుడయ్యాడో, ఆ విధంగా వారి శక్తిని అధికంగా చూపించుకొని వాళ్ళకున్న శక్తిని అధికంగా ఆలోచించుకొని పాండురాజు కుమారులైన పాండవుల్ని వారిని తక్కువ అంచనా వేసి ఉన్నదే 5గురు, వీళ్ళు ఉన్నది 100 ప్లస్ ఇంకా అధికంగా వారికి సహాయపడేవాళ్ళు వీళ్ళందరూ ఈ శక్తియుక్తులు బేరేజ్ చేసుకుని ఎక్కువ తక్కువగా చూసుకుని ఉన్నారు. ఇది ఈ 10 శ్లోకాలు. ఈ 10 శ్లోకాలదిని ఈ పేజ్‌లోని నేను ఫోటోస్ పెడతాను. వాటిలో కూడా చూసుకొని ఉన్నాం. అయితే ఈ ఈ రోజుకి ఇది స్వస్తి. మళ్ళీ రేపు మళ్ళీ కొత్త శ్లోకాలతో మనం పునర్దర్శనం.